దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క 9వ శిష్యుడైనటువంటి అల్ఫయి కుమారుడైన యాకోబు. ఇతని పేరుకు యాకోబు అనే పేరుకు మడిమ పట్టుకొనివాడు అని అర్థము. ఇతను కపెర్నహూము వాడు. తండ్రి క్లెయోపస్ అనే అల్ఫయి. సుంకము వసూలు చేస్తుండగా యేసుక్రీస్తు వారు మరి పిలువ పిలువబడిన పిలుపుకు మరి వచ్చినటువంటి లేవి యొక్క సహోదరుడు మరి యాకోబు గారు, అల్ఫై కుమారుడైన యాకోబు గారు. యాకోబు యెరూషలేముకు మరి ఆ యెరూషలేము సంఘానికి అధ్యక్షుడిగా ఉండేవాడు. యాకోబు ఒక పత్రికను కూడా వ్రాసాడు. మరి ఈ యెరూషలేము సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ సిరియా సంఘంపై మొదట ఇతనే విచారణకర్తగా ఉండేవాడు, విచారణ చేసేవాడు. యాకోబును చంపాలని యెరూషలేము పైనుండి 100 అడుగుల దక్షిణ ప్రాకారం నుండి యాకోబును పడవేయడం జరిగింది. అయినా ఆయన మరణించలేదు. అయితే వీరు ఇంకా ఆలోచన చేసి ముళ్ళతో కూడిన ఒక దండాన్ని ఆయన తలపై పెట్టి రాళ్లతో రువ్వి చంపారు. అయితే ఆ తర్వాత ఆయన శరీరాన్ని ముక్కలుగా భాగాలుగా చేసినట్లుగా కూడా మరి చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. ఆయన గుర్తింపు చిహ్నంలో రంపాన్ని ఉంచినట్లుగా మనం చూస్తాం. ఇతను యేసుక్రీస్తు వారికి మరి ఎంతో ఇష్టడుగా ఉన్నటువంటి శిష్యుడని చరిత్ర ఆధారంగా మనం చూస్తాం. యాకోబు మడిమే పట్టుకునివాడు అని అర్థం. ఇతను చాలా పట్టుదల కలిగిన వ్యక్తి అని చరిత్రలో మనం చదువుతాం. మరి సిరియా అనే సంఘం పైన విచారణకర్తగా ఉండేవాడు. మంచి ఆధిక్యతను మరి యెరూషలేము మరి సంఘానికి అధ్యక్షుడిగా కూడా ఉన్నాడని మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అతనికి ఉన్నటువంటి మంచి ఆధిక్యతను అతను దుర్వినియోగం చేసుకోలేదు. మరి ఆ దానిని బట్టి అతను ప్రభువారిని స్తుతిస్తూ మరి ఆయనతోనే నడిచినట్లుగా మనం చూస్తాం. ఎంతో దారుణమైనటువంటి చిత్రహింసకు గురైనా కూడా మరి క్రీస్తు ప్రభువారిని మరి వదలకుండా ఆయన మడిమి పట్టుకున్నవాడిగా మరి చరిత్రలో మనందరికీ కూడా మరి తెలియవస్తుంది. అయితే యాకోబు గారి నుంచి మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్నామా అని అంటే మరి యాకోబు గారికి ఉన్నటువంటి పట్టుదల, మరి పట్టు వదలని మరి ఒక మంచి ఆధిక్యతను సంపాదించుకున్నాడు అని మనం చెప్పవచ్చు. మరి దేవుడు తనకి ఎంతో మంచి ఆధిక్యతనిచ్చాడు. ఆయన హృదయ రహస్యాలని ఎరిగిన దేవుడు. మనం ఆయన్ని ప్రేమించినట్లయితే మనకి ఆయన దయచేసే ఆధిక్యత ఇహలోక